ఇప్పుడు మీకు మన గార్డెన్లో అన్ని రకాల మొక్కలకి ఖర్చు తక్కువతో ఇవ్వదగ్గ బెస్ట్ ఫెర్టిలైజర్ ఒకటి చెప్తాను. దీంట్లో నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం కూడా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇది మన మొక్కలకి ఇస్తే మొక్కలు పూలు బాగా పూస్తాయండి. అంతేకాకుండా కాయలు కూడా బాగా కాస్తాయి. ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్ని ఇండోర్ ప్లాంట్స్ కూడా వారానికి ఒకసారి ఇస్తే చాలా ఫ్రెష్గా ఈ విధంగా ఉంటాయండి. ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్ని ఏ విధంగా తయారు చేయాలో మీకు చెప్తాను. దీనికోసం కాఫీ పౌడరు, రైస్ ఫ్లోర్, రాగి ఫ్లోర్ ఈక్వల్గా తీసుకున్నాను. కాఫీ పౌడర్లో నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది, దీంట్లో ఫాస్ఫరస్, పొటాషియం ఎక్కువ ఉంటుందండి. రైస్ ఫ్లోర్లో, రాగిలో కాల్షియం ఎక్కువ ఉంటుంది. రాగి పౌడర్ బదులు ఎగ్షెల్ పౌడర్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు లీటర్ వాటర్ తీసుకున్నాను. లీటర్ వాటర్కి 1 టీ స్పూన్ కాఫీ పౌడరు, రాగి ఫ్లోర్ 1 టీ స్పూను, రైస్ ఫ్లోర్ 1 టీ స్పూను అన్నీ ఈక్వల్గా వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 3 డేస్ వరకు పర్మెంట్ చేసిన తర్వాత వాటర్లో డైల్యూట్ చేసి మన మొక్కలకి ఇచ్చుకోవచ్చండి. ఇవి అన్ని రకాల మొక్కలకి ఇస్తున్నానండి. ఈ కాఫీ పౌడర్లో ఉండే ఫ్లేవర్ని కూడా మొక్కలు బాగా ఇష్టపడి త్వరగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ముఖ్యంగా సమ్మర్లో వారానికి ఒకసారి ఫెర్టిలైజర్ ఇస్తే మన మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయండి. ఎలాగో మనకి జూన్ వచ్చినా కానీ ఎండలు ఎక్కువగానే కాస్తున్నాయి కాబట్టి మనం ఇలాంటి పోషక విలువ ఉన్న లిక్విడ్స్ మన మొక్కలకి ఇస్తూ ఉంటే మన మొక్కలు చూసేదానికి గ్రీన్గా, ఫ్రెష్గా కూడా కనిపిస్తుంటాయి. నాకు కూరగాయలు, పూలు, పండ్ల మొక్కలతో పాటు ఇండోర్ ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా చాలా ఇష్టం అండి. వాటిని కూడా కొన్ని సంవత్సరాల నుంచి కలెక్ట్ చేస్తున్నాను. వీటికైతే నార్మల్ మొక్కల కన్నా కొంచెం కేర్ ఎక్కువ తీసుకోవాలి. అందువల్ల వీటికి కూడా ఇలాంటి ఫెర్టిలైజర్స్ ఇస్తుంటాను. వీటిని చిన్న చిన్న పాట్స్ నుంచి పెద్ద పెద్ద పాట్లలో కూడా వేసి పెంచుతున్నాను.